సభకు నమస్కారం. మరి సూర్యచంద్రుడు ఉన్నంతకాలం ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టి అదే స్ఫూర్తితో నిరంతరం తన జీవితం అంతా ప్రజల కోసం పోరాటం చేసిన విప్లవకారుడు, రాజకీయ నాయకుడు, బడుగు బలహీన వర్గాల దాత, బడుగు బలహీన వర్గాల్లో గుండెల్లో నుంచి పుట్టిన నాయకుడే మన పరిటాల రవీంద్ర గారి విగ్రహావిష్కరణానికి విచ్చేసిన వారి సతీమణి, ఒక వీర వనిత, ఈ నియోజకవర్గానికి మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, ఒక పక్క కుటుంబాన్ని, ఒక పక్క ప్రజల్ని, పరిటాల గారి ఆశయాల్ని కొనసాగిస్తూ ఈ రోజు మన విశిష్ట అతిథిగా విచ్చేసిన రాప్తాడు నియోజకవర్గ శాసనసభ్యులు పరిటాల సునీతమ్మ గారికి, అదేవిధంగా మరి పరిటాల రవి గారితో పాటు రాజకీయాలు చేస్తూ ఒక తమ్ముడిగా, ఒక సునీతమ్మకి మరిదిగా, ఆ కుటుంబానికి ఒక పెద్దగా పరిటాల రవి గారు లేనప్పుడు తన వదినను ఎమ్మెల్యేగా చేయించుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా ఆ కుటుంబాన్ని భుజస్కంధాలపై వేసుకొని మన మాజీ శాసనసభ్యులు, హిందూపూర్ పార్లమెంటు సభ్యులు డీకే పార్థసారథి గారికి, అదేవిధంగా మరి మన కళ్యాణ్ దుర్గం శాసనసభ్యులు పరిటాల రవి గారి కుటుంబానికి ఆప్తీయులు, మనకు కూడా చాలా మందికి సహా, ఎందుకంటే మంచి సలహాదారులు మరి కళ్యాణ్ దుర్గం శాసనసభ్యులు సురేంద్రన్న గారికి, మన యువ నాయకుడు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ ఈ రోజు మడకశిర నియోజకవర్గాన్ని పరుగులు పెట్టిస్తూ మరి మనందరికీ స్ఫూర్తిగా మన మడకశిర శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారికి, అదేవిధంగా ఇంకో రథసారథి మాజీ ఎమ్మెల్సీ తిప్పయ్య స్వామి గారికి, అదేవిధంగా మరి వేదిక పైన ఉన్న పెద్దలకు, అదేవిధంగా మన పరిటాల యువ నాయకుడు మన యువగలు, నేను మళ్ళా ఒకసారి కూడా చెప్తున్నా, మన యువగణ అన్నేత రాష్ట్రానికి యువ నాయకుడైతే మన జిల్లా యువ నాయకుడు మన పరిటాల శ్రీరాంబాబు గారికి, మరి వేదిక పైన ఉన్న పరిటాల రవి గారితో పాటు జర్నీ చేసి అన్నిటికీ మేము సైతం మీతోనే పాటు ఉన్న పెద్దలందరికీ ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. గురుప్రసాద్ గారు కావచ్చు, ఓపిరెడ్డి గారు కావచ్చు, రామ్మూర్తి గారు కావచ్చు, అదేవిధంగా మా సగర కార్పొరేషన్ చైర్మన్ రమణ గారు కావచ్చు, రామకీర్తి గారు కావచ్చు, మరి అందరికీ చేతులెత్తి శిరస్సు వంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన సిద్ధార్థ్ బాబు గారు కూడా రావడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది. వారి కుటుంబ సభ్యులందరూ వచ్చారు, చాలా సంతోషం. అదేవిధంగా మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా మరి పరిటాల రవి గారి అభిమానులు అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని తెర వెనుక ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయడానికి చాలా మంది కష్టపడ్డారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, మీడియా సోదరులకు, మరి పోలీస్ శాఖకు కూడా అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. నిజంగా నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు, కానీ నాకైతే చాలా గర్వంగా ఉందన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసి జీవితం అంతా పోరాటం చేసిన వ్యక్తి విగ్రహాన్ని ఈ రోజు నాకు ఈ అవకాశం కల్పించినందుకు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మా తండ్రి గారికి, మా కుటుంబానికి, పరిటాల కుటుంబానికి ఈ రోజు బంధం కాదు, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి అంతకు ముందు కూడా మాకు వారికి మంచి సంబంధాలు ఉండేటివి. మేము 83, 89లో పరిటాల రవి గారు రాజకీయాల్లోకి రాకపోయినా మా ఎన్నికల్లో వారు ఎప్పుడు సలహాలు ఇస్తూ ధైర్యంగా నువ్వు ముందుకెళ్ళు, మేము ఉంటామని పరిటాల రవి గారు అప్పుడు కూడా మా నాన్నగారికి అండగా ఉన్నారు. మళ్ళీ నాకు తెలిసి నన్ను మొట్టమొదటిగా రాజకీయాల్లోకి తేవాలనుకున్న వ్యక్తి ఎవరంటే పరిటాల రవి గారు. గర్వంగా చెప్తున్నా, అప్పట్లో ఎంపీటీసీ ఎన్నికలు జరిగేటివి. అప్పుడు చెమనలు ఉండేవారు, ల్యాండ్ లైన్ ఫోన్ ఉండేది. ల్యాండ్ లైన్ ఫోన్ చేసి రామచంద్రెడ్డన్న పాపని ఎంపీటీసీగా పోటీ చేయించు, మనం ఎంపీటీ చేద్దాం మా పాపని అంటే, అయ్యో వద్దు ఆడుతులే ఆ బాబు చదువుకుంటాను, వద్దు రవి నీకు తెలియదు వద్దు అంటే, నీకు తెలియదు ఊరుకోవాలన్నా నీకెందుకులే అని చెప్పి పొద్దున్నే తెల్లారి లేచి చెమనని నన్ను మా
సీనన్నని ఇంటికాడికి పంపించిన తెల్లవారితేనే. ఎందుకు వచ్చినారు మీరు అన్న ఇట్లా చవనన్నాను సీనన్న వచ్చినారు అంటే ఎందుకు వచ్చినారు అంటే పాప అనిపించింది నామినేషన్ వేయించమన్నాడు రవీణ అంటే వద్దు పోపా నువ్వు రామ్మా, ఎందుకంటే లేదు అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాను, రవి గారి కోరిక తీరుస్తానని చెప్పా. ఖచ్చితంగా ఈ రోజు రవి గారి కోరిక తీర్చాలన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి అంతేకాదు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మహిళలను ఈ రోజు మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ధర్మవరం కావచ్చు, మరి రాష్ట్రాల్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు మహిళలకు అండదండగా ఉండి ఒక పెద్దన్నయ్యగా కూడా ఆయన ఆ రోజు నిలబడ్డారన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఒక పక్క ఇందాక పెద్దలు చెప్పారు అనంతపురం జిల్లా అంటే కరువు జిల్లా, సాగునీరు లేవు, తాగునీరు లేవు. ఆనాటిలోనే మరి కరుగోడు దగ్గర కూడా ఆయన యుద్ధం చేసి మన అనంతపురం జిల్లాకి ధర్మవరానికి నీళ్లు రావాలని చెప్పి పోరాటం చేసిన పోరాట వీరుడు మన పరిటాల రవీంద్ర గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి పరిటాల రవి గారి విగ్రహం మనం ఈరోజు ఎందుకు పెట్టాం, రామారావు గారి విగ్రహాలు ఎందుకు పెడుతున్నాం? బడుగు పడిగిన వర్గాలకు మనందరికీ మన చరిత్ర తెలుసు. బడుగు పడిగిన వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తులు మన అన్న నందమూరి తారక రామారావు గారు, మన పరిటాల రవీంద్ర గారు. మరి భావి తరాలకి తెలియాలి ఈ విధంగా ఏ పోరాటం చేశాం, ఏ విధంగా అయితే వాళ్ళు పోరాటం చేసి వారు ఈ సమాజం కోసం నిలబడ్డారో విషయానికి ప్రజలకు భావి తరాలకు తెలియాలనే ఈ విగ్రహావిష్కరణ మరి పరిటాల రవి అభిమానుల కోరిక కూడా తీర్చాలనే బాధ్యత నాకుంది కాబట్టి నేను ఈ రోజు విగ్రహావిష్కరణ కూడా ఏర్పాటు చేశాం. మరి చాలా గర్వంగా ఉన్నా, ఏదో మాట్లాడాలని చాలా ఉంది కానీ మాట్లాడలేకపోతున్నాను. మరి నిజంగానే అక్క పరిటాల రవి గారు ఈ రాష్ట్రంలోనే కాదు, నేను ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా చాలా చోట్లకి వెళ్తున్నప్పుడు మీది ఏ నియోజకవర్గము అంటారు, మాది పెనుగొండ నియోజకవర్గం అంటే పరిటాల రవి గారు పోటీ చేసింది, పరిటాల రవి గారు పోటీ చేసింది అదేనా అని ఏ రాష్ట్రం ఏ నలుమూలలో పోయినా కూడా అలా అడుగుతూ ఉంటారు. అంటే పరిటాల రవి గారు ఏ విధంగా అయితే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారో మనం అందరం గుర్తు తెచ్చుకోవాలి. మరి పరిటాల రవి గారి ఆశయాలు కూడా మనమంతా కొనసాగించవలసిందిగా కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ విచ్చేసిన పరిటాల రవి గారి అభిమానులు, పరిటాల రవి కుటుంబ సభ్యులు, వేదిక పైన ఉన్న వారందరికీ దయచేసి అందరూ భోజనం చేసుకొని పోవాల్సిందిగా కూడా కోరుకుంటూ మరొక్కసారి జోహార్ రవణ. ఈ విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు పరిటాల యువసేన నాయకులు మోదా శివ గారు, కవితమ్మ గారిని